హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నువ్వులు, పల్లీలు, బెల్లం వాటితో లడ్డు ఎలా చేస్తారో చూపిస్తాను. అయితే లాస్ట్ టైము నువ్వులు, పల్లి, బెల్లంలతో అత్తమ్మ తయారు చేసినది నేను పోస్ట్ చేశాను. అయితే అవి లడ్డూలు వాళ్ళు పంపించినవి అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు అడుగుతున్నారు లడ్డు కావాలని. అందుకోసం వాళ్ళ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మీడియం సైజు కప్పు తీసుకోండి. 2 కప్స్ పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1.5 కప్పు బెల్లం తీసుకోండి. ఫస్ట్ మనం పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోండి. అవి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోని నువ్వులు వేసుకొని మంచి వాసన వచ్చేలాగా నువ్వులు వేంపుకోండి. తర్వాత అవన్నీ పక్కన పెట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత పల్లీలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ చల్లారిన తర్వాత కొంచెంగా పల్లీలు, బెల్లం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే నువ్వులు కూడా వేసుకొని బాగా నున్నగా పౌడర్ చేసుకోండి. ఇవన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసేసుకొని నువ్వులు, పల్లీలు, బెల్లం అన్నిటికీ బాగా పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని లడ్డూలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, వెరీ సింపుల్ అండి. పెద్ద కష్టమేం కాదు. ఈ పాతకాలం వంటలు చాలా వరకు ఈజీగా ఉంటాయి. అవి తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇలా చేసుకొని మనము తినడం హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. మార్నింగ్ ఉదయం ఒక లడ్డు తింటే చాలు, మన శరీరానికి ఎంతో బలం ఇస్తుంది. పెద్దవాళ్ళు కూడా అంతే. వాళ్ళు పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇలా ఉదయం ఒక లడ్డు తినేసి వెళ్ళేవాళ్ళు. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెద్దగా ఆకలేసేది కాదు. ఈ పల్లీల్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి పెద్దగా ఆకలేసేది కాదు. మంచిగా పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ బాడీకి మంచి శక్తిని ఇచ్చేది. ఇలాంటి పాతకాలం వంటలు ఇంట్లో చేసుకొని మంచిగా చాలా ఓపికతో ఉండి మంచిగా చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ. ఇలాంటివి ఇంకా నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఎప్పుడైనా వీడియోస్ చేసి మీకు పెడతాను. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంటి వంట తిను, ఒంటికి బలం వస్తుంది, రోజంతా హుషారుగా ఉంటావని పెద్దవాళ్ళు ప్రేమగా చెప్పేవారు. వాళ్ళ మాటలు విని మంచిగా మనం ఇలాంటి వంట తింటే హెల్త్కి చాలా మంచిది. మన బాడీకి ఎలాంటి రోగాలు అనేటివి రావు. అంతేనండి. నేను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేశాను లడ్డూలు. చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి పాతకాలపు వంటతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.